కర్కాటక రాశి వాళ్లకు ఈ 2025 సంవత్సరము జనవరి నుండి డిసెంబర్ దాకా ఎలా ఉంటుంది అంటే అద్భుతం, అత్యద్భుతం, మహాద్భుతం అని చెప్పవచ్చును. ఎందుకు ఇన్ని మాటలు మాట్లాడుతున్నాను, ఇంత చెబుతున్నాను అంటే చాలా బాగుంది కాబట్టి, అద్భుతముగా ఉంది కాబట్టే చెప్పేది. ఆరోగ్యము జాగ్రత్తగా చూసుకోవాలి. అదేమిటి బాగుందంటున్నారు, ఆరోగ్యం జాగ్రత్తగా చూసుకోవాలంటే అనారోగ్యం ఏమో అనుకుంటున్నారేమో. కాదు, అంటే తినటానికి తిండి సమయము, పడుకోవడానికి సమయము లేకుండా మీరు అంత ఇదిగా సంపాదన కోసం తిరిగి సంపాదించడము అని అంత బిజీగా ఉండబోతున్నారు అనేటువంటిది అర్థం చేసుకుంటారని చెప్తున్నా. అందుకని విదేశాలకు వెళ్ళాలి అనుకునేటువంటి వాళ్ళు వెళతారు. అక్కడ వ్యాపారాలు చెయ్యాలి అని ఎప్పటి నుంచో అనుకుంటుండేటువంటి వాళ్ళు అక్కడికి వెళ్ళి వ్యాపారాలు చేస్తారు. మంచి మంచి వ్యాపారాలు చేసి పేరు సాధించడం అనేటువంటిది చేసుకుంటారు. ఈ రాశి వాళ్లకు శత్రువులు కూడా మిత్రులుగా మారి మనకు సహకరించరు, వీళ్ళు ఉన్నారంటే మనకెక్కడ సహకరిస్తారు అని గతంలో మీరు అనుకున్నటువంటి వాళ్ళు ఇప్పుడు మీకు మిత్రులుగా మారి మీకు వాళ్ళే సహకరించడం అనేటువంటిది జరుగుతుంది గాక. సమస్యల నుండి బయటపడడం జరుగుతుంది. ఎన్ని సమస్యలున్నా సరే బయటపడతారు. అన్ని రంగాల వారికి యోగదాయకముగా ఉన్నది. ఈ రంగము ఆ రంగము అనేటువంటిది ఏమీ లేదు. ఏ రంగంలో ఉండేటువంటి వాళ్ళకైనా అద్భుతమే. విద్యార్థులకు చాలా యోగదాయకముగా ఉన్నది. ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసర్లకు ప్రమోషన్లు వచ్చే విధముగా ఉన్నది. ఈ రాశి వాళ్లకు ఈ సంవత్సరము పట్టుదలతో సాధిస్తారు ఈ రాశి వాళ్ళు ఏదైనా సరే. సినిమా రంగంలో ఉండేటువంటి వాళ్లకు, రాజకీయ రంగంలో ఉండేటువంటి వాళ్లకు విపరీత రాజయోగం అంటే మంచి పేరు ప్రతిష్టలు రావటము, ప్రజలలో మంచి గౌరవాలు ఏర్పరచుకోవటము, చెందడము, ఇవన్నీ కూడా రాబోతున్నాయి. మీకు వివాహము కావాల్సినటువంటి వాళ్లకు వివాహము, సంతానము కావాల్సినటువంటి వాళ్లకు సంతానము, గృహము కావాల్సినటువంటి వాళ్లకు గృహము, వాహన యోగము కూడా ఈ రాశి వాళ్లకు ఉంటున్నది. ఈ రాశి వాళ్ళు చేయాల్సిందంతా ఏమిటి అంటే మనస్సంకల్ప సిద్ధిరస్తు అని మీరు అనుకోవాల్సిండేది ఎప్పుడు అంటే సాయంకాలము 6:30-7 గంటల తర్వాత అనుకోండి. దృఢ సంకల్పముతో అనుకోండి. ఖచ్చితముగా మీకు విజయము వైపు మీకు లభ్యం ఉంటుంది. ఎందుకు ఆ మాట అంటున్నానంటే కర్కాటక లగ్నానికి అధిపతి చంద్రుడు మనఃకారకుడు కాబట్టి ఖచ్చితముగా మీరు సంకల్పించుకునేటువంటి మనోబలమే ఇక్కడ మీకు విజయము సంపాదించి పెడుతుంది అని తెలియజేస్తూ జయోస్తు.